రాజ్ కేశిరెడ్డి లిక్కర్ కేసులో రేపు సెట్ ముందు హాజరు కానున్నారు. ఈ మేరకు సెట్ అధికారులకు రాజ్ కేశిరెడ్డి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కేశిరెడ్డికి 4 సార్లు నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. మరోవైపు కేశిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి ఏపీ హైకోర్టు ఆదేశాలనిచ్చింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. బెయిల్ విచారణకు కాస్త టైం పట్టేలా ఉందని, అందుకే రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు సిట్ ఆఫీస్ కు రానున్నట్లు కేశిరెడ్డి తెలిపారు. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. రాజ్ కేశిరెడ్డి లిక్కర్ కేసులో రేపు సెట్ ముందు హాజరు కానున్నారు. ఈ మేరకు సెట్ అధికారులకు రాజ్ కేశిరెడ్డి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే కేశిరెడ్డికి 4 సార్లు నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. మరోవైపు కేశిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి ఏపీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. బెయిల్ విచారణకు కాస్త టైం పట్టేలా ఉందని, అందుకే రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు సిట్ ఆఫీస్ కు రానున్నట్లు కేశిరెడ్డి తెలిపారు. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఇస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మద్యం వివాదానికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు రకరకాలుగా పొంతలు తొక్కుతున్న పరిస్థితి ఉంది. ఆ రేపు సిట్టు విచారణకు రాజ్ కేశిరెడ్డి వస్తున్నానంటూ కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మద్యం కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ మద్యం కేసుకు సంబంధించి ఆ పార్లమెంట్ కు సైతం దాంట్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఓ ఎంపీ, పల్నాడు జిల్లా ఎంపీ ఆ పార్లమెంట్ కు సైతం ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అక్కడికి అమిత్ షాకి బీజేపీ 2 గా వ్యవహరిస్తున్న అమిత్ షా కూడా ఈ వ్యవహారం మొత్తం మీద కూడా ఓ పల్నాడుకు చెందిన ఎంపీ మొత్తంగా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. వేల కోట్ల రూపాయలు ఆ స్కామ్ జరిగిందని, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ కూడా ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్రం దాటి తీరం దాటి కేంద్రాన్ని కూడా కదిలించిందంటూ కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ రాజ్ కేశిరెడ్డికి సంబంధించి కొంత మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక అలజడి జరుగుతున్నట్టులో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే రాజ్ కేశిరెడ్డి హైకోర్టుకి వెళ్లిన పరిస్థితి ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఆయనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా హైకోర్టు మెట్లెక్కిన పరిస్థితి ఉంది. అయితే హైకోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఆయన విచారణని కొంత మేరకు వాయిదా వేయడంతో చేసేదేం లేక ఆ గత్యంతరం లేక రాజ్ కేశిరెడ్డి విచారణకి హాజరవుతానంటూ కూడా సిట్టుకి ఆ సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా ఆ రాజ్ కేశిరెడ్డికి సంబంధించి సిట్టు 4 సార్లు నోటీసులు ఇచ్చింది. 4 సార్లు నోటీసులు ఇచ్చిన పిదప హైకోర్టులో మెట్లెక్కిన పరిస్థితి ఉంది. ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం పాలసీకి సంబంధించి అక్రమాలు జరిగినట్లు కొంతమేరకు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యావరేజెస్ పానీయాల సంస్థకు సంబంధించి అక్రమాలు, అవినీతి, మనీ లాండరింగ్ తో సంబంధం కలిగి ఉందని ఈ కుంభకోణం వల్ల రాష్ట్రానికి 18,860 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు ఆ సిట్టు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఆ మద్యం కుంభకోణంగా చెప్తున్న నేపథ్యంలో ఈ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన ఆ కేశిరెడ్డి, అలాగే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇంకొక ఎంపీ మిథున్ రెడ్డి ఆ సిట్ అయితే నోటీసులు జారీ చేశారు. ఇందులో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరు కూడా విచారణకు హాజరైన పరిస్థితి ఉంది. అయితే లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించిన కేశిరెడ్డికి మాత్రం ఇప్పటికే ఆ సిట్
సిట్ అధికారులు 4 సార్లు నోటీసులు ఇచ్చారు, విచారణకి రమ్మని పిలిచారు. కానీ ఏ రోజు కూడా సిట్టు విచారణకి అయితే కసిరెడ్డి హాజరు కాని పరిస్థితి ఉంది. అయితే దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నందుకు కూడా సిట్ అధికారులు పూర్తిగా ప్రణాళిక మొత్తం రూపొందించారు. మరికొద్ది రోజుల్లో సిట్ అధికారులు రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కూడా రంగం మొత్తం సిద్ధమైన నేపథ్యంలో సిట్ అధికారులకి ఆశ్చర్యం కలిగించే విధంగా తాను సిట్టు విచారణకు హాజరవుతున్నట్టు కూడా రాజకేశ్ రెడ్డి సిట్ అధికారులకి సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కసిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా కసిరెడ్డి పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పిటిషన్ పై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టులో విచారణ వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరొకసారి వాయిదా పడటంతో రాజకేశ్ రెడ్డి చేసేది ఏమీ లేక గత్యంతరం లేక తాను సిట్టుకు సమాచారం అందించారు. సిట్టు విచారణకు తాను విచారణకు హాజరవుతున్నట్టు. అయితే మద్యం కేసులో ఇప్పటికే 4 సార్లు నోటీసు తీసుకున్న కసిరెడ్డి సిట్ అధికారులకు తాను విచారణకు హాజరవుతానని చెప్పడం కొంతమేరకు ఆశ్చర్యం కలిగించే అంశం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి కూడా ఏపీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొంతమేరకు కసిరెడ్డికి ఇది కొంతమేరకు కలిసి వచ్చే వాతావరణం అని చెప్పుకోవచ్చు. అలాగే తదుపరి విచారణ వచ్చే వారానికైతే హైకోర్టు వాయిదా వేసిన పరిస్థితి ఉంది. అయితే రేపు మధ్యాహ్నం కల్లా సిట్ ఆఫీస్ కు వస్తానంటూ కూడా కసిరెడ్డి సిట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఈ యొక్క సమాచారాన్ని కసిరెడ్డి వాళ్ళ నాన్న సమాచారం ఇచ్చి కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించి స్కామ్ కు సంబంధించి వేల కోట్ల రూపాయలు జరిగిందంటూ కూడా కొంతమేరకు అందరూ ఆలోచిస్తున్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోట్లు జరిగిందా అంటూ కూడా విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే రాజకేశ్ రెడ్డి విచారణకు హాజరైతే పూర్తి సమాచారం ప్రజలకు కూడా తెలిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కానీ రాజకేశ్ రెడ్డి విచారణకు హాజరైతే సిట్టు ఎలాంటి ప్రశ్నలు వేస్తుంది, విచారణకు హాజరైన అనంతరం కూడా ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ మెడకు కూడా ఉచ్చు బిగించుకునే అవకాశాలు లేకపోలేదంటూ కూడా పలువురు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో రాజకేశ్ రెడ్డి ఆ విచారణకు హాజరవటం మాత్రం ఒకంత కొసుమరి పని చెప్పుకోవచ్చు. అనుష, అయితే నాగేశ్వర్ 4 సార్లు సిట్ విచారణకు నోటీసులు పంపించారు. అలాగే 4 సార్లు కూడా కేశిరెడ్డి అటెండ్ అవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా నేనే అటెండ్ అవుతాను అంటూ చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే ఏదైతే రాజకేశ్ రెడ్డి ప్రధానంగా కూడా ఈ కేసు ఈ వ్యవహారం మద్యం స్కామ్ కుంభకోణానికి సంబంధించి వేల కోట్లు జరిగాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఆరోపణలు తెస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులను అయితే ఎన్డీఏ కూటమి సిట్ అధికారులను ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసిన అనంతరం కూడా మొదటగా మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి నోటీసులు ఇచ్చారు. వారిరువురు కూడా మొదటిసారిగా విచారణకు హాజరైన అనంతరం కూడా కాకినాడ పోర్టుకు సంబంధించి మరొక విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి ఆ విచారణ అనంతరం బయటకు వచ్చి కీలక వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి తన దగ్గర పూర్తి సమాచారం ఉందని, ఈ వ్యవహారం మొత్తానికి కీలకదారి, సూత్రధారి, ఈ స్కామ్ కి వేల కోట్లు దోచుకున్న వ్యక్తి రాజకేశ్ రెడ్డి అంటూ కూడా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు అది సంచలనమైన పరిస్థితి ఉంది. దీంతో మరొకసారి సిట్ అధికారులు విజయసాయి రెడ్డికి సాక్షిగా సమాచారం ఇవ్వడానికి నోటీసులు అందించిన నేపథ్యంలో విజయసాయి రెడ్డి మరొకసారి వెళ్లారు. అక్కడ విచారణకి హాజరయ్యారు. సిట్ అధికారులకు మరింత సమాచారం ఇవ్వడంతో మరొకసారి సిట్ అధికారులు కసిరెడ్డి కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన దొరకని పక్షంలో తనను అరెస్టు చేసైనా విచారణ చేయడానికి పోలీసులు పూర్తి స్థాయి రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో చేసేది ఏమీ లేక ఒక రకంగా గైడ్యంత్రం లేక మరో పక్క హైకోర్టు వాయిదాలు వేస్తున్న నేపథ్యంలో కసిరెడ్డి తప్పని పరిస్థితుల్లో విచారణకు హాజరవుతున్నట్లయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అనుష, రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ.